నక్షత్ర ఏంటి నువ్వంటుంది? నువ్వు కోరుకున్నట్టుగానే వసుంధర పెళ్లి వంశీబావతో అందరి సమక్షంలో జరుగుతుందత్తయ్య. కానీ తను వంశీ కాదు. వంశీ ఎక్కడో ఉండి వైద్యం చేయించుకుంటున్నాడు. మీకు నమ్మకం కుదరకపోతే మీ ముందున్న మురళిని మీరే అడగండి. అంటే నువ్వు మురళివా? అందుకేనా మీ ఇద్దరు ఎదురుపడ్డప్పుడు ఒకరినొకరు తెలియనట్టుగా ఉంటారు? నువ్వు వసుంధర్ని వసుంధర గారు అని గౌరవంగా పిలుస్తుంటే రూపమే కాదు నీ మనసు కూడా మారిపోయిందనుకున్నాను. ఇంకా నిజం దాచడానికి ప్రయత్నం చేయనమ్మా. నేను మీ వంశీని కాదు. నా పేరు మురళీకృష్ణ. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పేదవాణ్ణమ్మా నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు వంశీ సార్ నాకు చేసిన మేలుకి ప్రతీకగా నేను ఇంటికి వచ్చాను. ఆయనకిచ్చిన మాట కోసం ఈ ఇంటికి కాపలా కాయటానికి వచ్చాను. అంతేకాదమ్మా, అనుకున్న ముహూర్తానికే మీ అబ్బాయి వంశీకి వసుంధర్ గారికి పెళ్లి జరిగేట్టు చేయటానికే వచ్చాను. దానికోసమే నేను ప్రయత్నిస్తున్నాను. అంతేనమ్మా. మురళి చాలా మంచోడత్తయ్య. మా వంశీబావ స్థానంలో ఉన్నా ఈ ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టాలని ఇదంతా చేశాడు. వసుంధర వంశీబావుల పెళ్లి ఆపాలని చూస్తుంది కాంతమ్మ బామ్మ, మా అమ్మే అత్తయ్య. మీ ఇద్దరి మాటలతో నా మనసు గెలుచుకున్నారు నక్షత్ర. వంశీ వసుంధరల పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా జరుగుతుంది, జరిగి తీరుతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు సుచిత్రాదేవి గారు. అట్టా జరగకూడదు. ఆపండి. ఎందుకు జరగకూడదు? ఈ పెళ్లి ఎందుకు జరగకూడదు? అంటే మా ఉద్దేశం సాదా సీదాగా మామూలుగా జరగకూడదండి. మీ అంతస్తుకు తగ్గట్టు ఘనంగా జరగాలి అని అనుకుంటున్నాము. ఆపండి కాంతమ్మ గారు. ముందు ఈ ఫోటోకి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. సమాధానం చెప్పాల్సిందే నేనత్తయ్య. నేను తన్ని ప్రేమిస్తున్నాను. అవసరం అయితే తను తిరిగి ప్రేమించేదాకా నేను ఎదురు చూస్తాను. నక్షత్ర, నువ్వు ఏ ధైర్యంతో ఈ మాట మాట్లాడుతున్నావు? ఇదంతా అత్తయ్య గారు నీకు ఇచ్చిన అలసనే అర్థమవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో, కానీ నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, వంశీ మీద ఎన్ని నిందలు వేసినా ఈ పెళ్లి వసుంధరతో మాత్రమే జరుగుతుంది. మీకు అసలు నిజం తెలీదు అత్తయ్య. అందుకే మీరు చాలా పొరపాటు పడుతున్నారు. నేను ప్రేమించింది బావని మాత్రమే. అంటే ఏంటి నీ ఉద్దేశం? తను వంశీ కాదంటున్నావా? నక్షత్రాల అన్న అంటుంది వదినా. నేను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాను కదా, కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయినట్టుంది. అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతుంది. మీరు అబద్ధం చెప్తున్నారు. అసలు నిజం మీకు తెలుసు కదా. నేను అత్తయ్యకి చెప్పేస్తాను. ఐరేంద్రి, నక్షత్ర ఇక్కడే ఉంటే ఆ ఫోటో కూడా మనమే తీసామని అంటుంది. ముందు దాని గదిలో నన్ను వదలండి. తీసుకెళ్ళవే, వెళ్ళు. అత్తయ్యకి జరిగి చెప్తాను. అత్తయ్య రా బేబీ, నన్ను వదలండి. తొందరగా నన్ను చెప్పనివ్వండి. ఇదిగో ఐరేంద్రి, 3 రోజుల దాకా దాన్ని బయటికి రానివద్దు. అసలు నువ్వు తిరిగి రావాలనే ఇలా చేసినట్టుంది నీ కూతురు. అమ్మా, ఇవేవీ పట్టించుకోకు. అసలు తప్పేం జరగలేదు. మన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఈ ఫోటో వైరల్ అయితే రేపు మన ఇంటికొచ్చే బంధువులకి ఏం సమాధానం చెప్తాం వంశీ? అయినా ఈ ఫోటోని ఎంతమంది చూసుంటారులే సుచిత్రాదేవి గారు. మహా అయితే దాని ఫ్రెండ్స్ దానిలాంటి కోతులే కొంతమంది. వాళ్ళంత పెద్దగా పట్టించుకోరులేండి, వదిలేయండి. మరి వసుంధర మాట ఏమంటారు కాంతమ్మ గారు?
అమ్మా, ఏంటే వస్తుందిరా? ఈ ఫోటో చూసి మనసులో ఒకసారి చుక్కుమందా? అట్టాగే బాధపడుతూ కూర్చోకే. ఇలాంటివన్నీ చూసి చూడనట్టుగా వదిలేయాలి. ఇలా వదిలేసినంత మాత్రాన నక్షత్ర పద్ధతి మార్చుకుంటుందా నానమ్మా? నక్షత్ర గురించి వదిలేండి అలెఖ్య, తనని నేను చూసుకుంటాను. ఈ ఫోటో వైరల్ అవ్వకుండా నక్షత్ర ఫ్రెండ్ కి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. మీరేం దిగులు పడకండి. ఇక దీని గురించి ఆలోచించకండి. నాకు వంశీ సార్ మీద నమ్మకం ఉంది. నక్షత్ర కూడా ఏదో తెలియని తనంతో ఇలా చేసుంటుంది. విన్నావా వదినా? వసుంధర కూడా నక్షత్ర మనస్తత్వం అర్థం చేసుకుంది. నక్షత్ర బావమర్దళ్ల సరసం కొద్దీ ఇలా చేసుంటుంది, అంతే. అమ్మ వసుంధర, ఈ పెళ్లికి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు ఎదురొచ్చినా జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ పెళ్లి అమ్మవారి సాక్షిగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి మీ ఇద్దరి పేర అర్చన చేయించి తీసుకొచ్చాను. ఈ పసుపు కుంకాలు తీసుకోమ్మా. అమ్మ కాంతమ్మ బామ్మ, నా వల్ల ఎక్కడి నిజం బయటపడుతుందోనని నన్ను గదిలోకి తోస్తారా? నా పెళ్లి మురళితో ఎలా జరిపించుకోవాలో నాకు బాగా తెలుసు. ముందు ఈ విషయం వెంటనే అమ్మమ్మకి చెప్పి తనని ఒప్పించి నేను మురళినే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ అవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరెప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి. వెళ్ళండి, వెళ్ళన్నా, త్వరగా రెడీ అవ్వండి. పద ఐరేంద్రి, నీ కూతురు గదిలో ఏం చేస్తుందో చూద్దాం. పద. బేబీ, బేబీ, ఇదెక్కడికి వెళ్ళిపోయింది కాంతం? బేబీ, బేబీ, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఐరేంద్రి, ఒకసారి అటు చూడవే. అయ్యో, గోవిందా గోవిందా. అనవసరంగా అలేఖ్య గారికి కమిట్మెంట్ ఇచ్చాను. చేతులు తగలకుండా ఇంకో చేతికి గోరింటాకు ఎలా పెడతారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? శ్రీమతి గారు, మీరా? అంటే ఇంతసేపు నా గురించి కాక వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా శ్రీవారు? నాకు అప్పుడే అర్థమైంది, మీరు మెహందీ ఫంక్షన్ అంటేనే మొగ్గు చూపించడం లేదు. అయ్యో ఆగండి శ్రీమతి గారు, ఊరికే బాధపడి అనర్థాలకు దారి తీయకండి. మీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే నేను ఆలోచిస్తున్నాను. అదే చెయ్యి తగలకుండా ఇంకో చేత్తో మెహందీ పెట్టడం ఎలా అని. మీకు అది తట్టదులే గాని ఇప్పుడు మీకు వీలైతే సహాయం చేయండి. నేను ఒకదాన్నే అన్ని పనులు చూసుకోలేకపోతున్నాను. చెప్పండి శ్రీమతి గారు, మిమ్మల్ని ఎత్తుకుని మళ్ళీ గార్డెన్లో దించమంటారా, లేదంటే మరోసారి మీ మెళ్ళ తాలికట్టమంటారా? శ్రీవారు, మీ నానమ్మ గారిని మర్చిపోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఏ ఆగు, ఏంటిది? ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఇది మెహందీ ఆకమ్మా, అక్కడ నూరుతున్నారు. వాళ్ళు తీసుకురమ్మంటే ఇలా మూట కట్టి తీసుకెళ్తున్నాను. ఇక ఆపేయండి, మీరు ఇంటి పని వాళ్ళు, ఇలాంటి పనులు చేయకూడదు. వెళ్ళి వంట పనులు ఎక్కడి దాకా వచ్చాయో, గెస్ట్లు ఎంతమంది వచ్చారో చూసుకోండి. అలాగే బాబు. అదేంటి శ్రీవారు అంతలా కోపడ్డారు? వాళ్ళ పని చేయకూడదా, లేదంటే మీరు చేస్తారా? మీరు ఊరుకోండి శ్రీమతి గారు,
ఉన్నాడుగా డర్టీ టెడ్డీ రోబో, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇలాగైనా దాన్ని వాడుకుందాం. ఇంతకీ టెడ్డీ ఎక్కడా? టెడ్డీ 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 ఫోన్ చేసి 2 రోజులైందిరా బాబు. వస్తుందిరా, నీతో పాటు నేను వచ్చుంటే ఇప్పటికి బీర్ తాగుతూ బిర్యానీ తినేవాడిని. అమ్మా, ఇప్పుడు ఎలాగోలా కడుపు నింపుకోవాలి. స్వీట్లు పరమాత్మ, ఈ విధంగా సాయం చేసావా? వెళ్ళి తినేత్తనా, వత్తనా, లడ్లు వత్తనా. టెడ్డీ టెడ్డీ టెడ్డీ. దేనమ్మా జీవితం, ఈ దుర్మార్గుడు మళ్ళీ వచ్చి. టెడ్డీ టెడ్డీ ఎక్కడున్నావా? వస్తేనా? టెడ్డీ టెడ్డీ, ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు వసుంధర గారి సేవ కోసం వచ్చినట్టు లేదు, ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఉంది. స్వీటు అంటే టెడ్డీ స్వీట్ తింటుందా? టెడ్డీ, నువ్వు స్వీట్ తింటున్నావా? నో బాస్, ఇది మీకోసమే. మీరు ఇష్టపడతారని మీకోసమే తీసుకొచ్చాను, తీసుకోండి. చూసారా శ్రీమతి గారు, టెడ్డీకి నేనంటే ఎంత హడలో. మా మంచి టెడ్డీ. అలా కాదు శ్రీమతి గారు, ఇది సూపర్ టెడ్డీ. రెండు ముద్ద పప్పులే నలగిలితో ఏంట్రా, జర్మ ఊడిపోయేలా ఉంది. అవ్వా. శ్రీమతి గారు, ఇదిగో నేను తినిపిస్తాను, కొంచెం తినండి. శ్రీవారు, ఏంటిది ఎదురుగా టెడ్డీని పెట్టుకుని సరసాలు? ఈ డొక్కు రోబోక మీరు అంతలా ఆలోచిస్తున్నారు. తినండి శ్రీమతి గారు. రోబో ఫీల్ అవుతుందేమో. దానికి ఫీలింగ్స్ ఏ ఉండవు శ్రీమతి గారు, మీరు తినండి కొంచెం. సర్లే గాని, ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నాను. వెంటనే ఈ మూటలో ఉన్న గోరింటాకును మెహందీగా రెడీ చేయి. 1 నిమిషంలో 1000 సార్లు తిరగాలి నీ చెయ్యి. కమ్ ఆన్ టెడ్డీ, యు కెన్ డు ఇట్. ఒరేయ్ కళ్ళజోడు, నేను మామూలు రూపంలోకి వచ్చాక నిన్ను మర్డర్ చేసి వసుంధరతో తీసుకెళ్తాను. రియాక్ట్ అవ్వడేంటి? నేను ఈ పనులు చేయకూడదని పెద్ద ఆవిడ గారు కండిషన్ పెట్టారు. నా పర్మిషన్ లేకుండా నీకు కండిషన్ పెట్టింది ఎవరు? అపర్ణ మేడం. మా బామ్మ చాదస్తం తనును. అయితే ఇప్పుడు ఈ పన్ను చేయవా టెడ్డీ? నో నో నో. చూడు టెడ్డీ, నువ్వు చెయ్యకపోతే ఇప్పుడు నిన్ను డిస్మాండిల్ చేసేస్తాం. ఏంటి? రోబో సినిమా చూడలేదా? నీ కాళ్ళు చేతులు తీసేసి మొహం మీద యాసిడ్ పోస్తాం. కమాండ్ డూ ఇట్. పెద్దమ్మ గారు కమెంట్ చేశారు, నేను చేయను. శ్రీమతి గారు, లాభం లేదు.
మీరటు పక్కకెళ్ళి టెడ్డీ చేపట్టుకోండి. లాగండి శ్రీమతి గారు, మనమే ఈ టెడ్డీని డిస్మాంటిల్ చేద్దాం. లాగండి, ఇంకా గట్టిగా లాగండి, గట్టిగా లాగండి. ఈ టెడ్డీని డస్ట్బిన్ లో పడేద్దాం. నేను చెప్పిన మాట వినదా? బెద్దం గారు వస్తున్నారు. నానమ్మ వచ్చిందా? నేను మేడం కంప్లైంట్ చేస్తాను. శ్రీవారు, ఈ విషయం టెడ్డీ మీ నానమ్మతో చెప్తుందేమో. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. మీరు ఈ స్వీట్ తీసుకోండి. నక్షత్ర, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వే నాకు సహాయం చేయాలమ్మమ్మా. నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు మీ అమ్మ తలపెట్టిన ఈ మహాకార్యానికి సాయం చేయడానికి. ఈ ఇంట్లో ఉన్న పళంగా కింద మీద పడుతూ పాకులాడేవాళ్లు చాలా మందే ఉన్నారుగా. అదేంటమ్మమ్మా అలా అంటావు? ఇంకేమనాలే? ఆ దరిద్రాన్ని ఈ ఇంటి కోడల్ని చేయడానికి మీ అమ్మ ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నువ్వేమో చస్తాను అని బెదిరిస్తున్నావు. నా జీవితంలో మీరు చేసిన అవమానమే ఎక్కువగా జరిగింది. అప్పుడేదో తెలియనితనంతో అలా చేశానమ్మమ్మా. ఇప్పుడు అమ్మ కూడా ఇంటికి తిరిగి వచ్చేసింది. ఐరేంద్ర వచ్చేసిందా? సరే, అమ్మ గురించి వదిలే. ఇప్పుడు నా భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. ఏమైంది? మొన్న మంగళ స్నానం జరిపిస్తున్న రోజు పొరపాటున తోడి పెళ్లి కూతురుగా నువ్వు కూర్చోమన్నావు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అవే ఆలోచనలమ్మమ్మా. బావని నేనే పెళ్లి చేసుకుంటాను. నక్షత్ర, అవునమ్మమ్మా. బావ పక్కన పెళ్లి కూతురుగా కూర్చోవలసింది నేనే. ఈ మాట మీ అమ్మతో చెప్తే ఈ ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఉద్యమం చేస్తుందేమో నక్షత్ర. అందుకే అమ్మమ్మా నేను మిమ్మల్ని ఆశ్రయించింది. బావతో నా పెళ్లి జరగాలని ఎప్పుడూ కోరుకునేది నువ్వే కదా. నువ్వు ఈ శుభవార్త నా ముందు ప్రకటించక ముందే నేను నా ఏర్పాట్లలో ఉన్నాను. వంశీతో నీ పెళ్లి జరిపించాలని. నిజంగానా అమ్మమ్మా? కావాలంటే చూడు. ఇదేంటి మురళి అని కాకుండా వంశీ అని ఉంది? అమ్మమ్మ దృష్టిలో కూడా మురళి వంశీ బావే కదా. ఏమిటి నక్షత్ర, ఆశ్చర్యపోతున్నావా? అదేం లేదమ్మమ్మా. అంటే పేరు తప్పుగా ఉంటేనో సందేహపడుతున్నాను అంతే. ఏంటి, పేర్లు తప్పుగా ఉన్నాయా? కరెక్ట్ గానే ఉన్నాయి కదా? అవునమ్మమ్మా, కరెక్ట్ గానే ఉన్నాయి. ఇన్నాళ్ళు వసుంధర వంశీ బావ అని అన్ని కార్యక్రమాల్లో వాళ్ల పేరే చూసి నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వింత భరోసా ఇచ్చాక ఏ కన్ఫ్యూజనూ ఉండదు. పెళ్లిపీటల మీద కూర్చునేది నువ్వే. కానీ ఈ విషయం మా అమ్మకి మింగుడు పడ్డం లేదమ్మమ్మా. ఈ పెళ్లి ఆపాలని మా అమ్మ నీ దగ్గరకొచ్చి ఇంట్లో ఉన్నది వంశీ కాదు ఇంకెవరో అజ్ఞాతవాసి అని చెప్పినా చెప్తుంది. మరి నువ్వు నమ్మొద్దమ్మమ్మా. నక్షత్ర, మీ అమ్మ మొదటి నుంచి చెప్తున్నది అదే కదా. ఆ కాంతమ్మతో చేతులు కలిపి నీ పెళ్లి ఆపాలని చూసినా నేనొప్పుకోను. నీ పెళ్లి వంశీతో జరగాలని నిర్ణయించింది నేను, జరిపించేది కూడా నేనే. కానీ మా అమ్మ మళ్ళీ నీ ముందు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నీ మనసు మారుస్తుందేమోనని భయంగా ఉందమ్మమ్మా. 30 ఏళ్లుగా ఈ కుటుంబాన్ని నేనొక్కదాన్నే నెట్టుకొస్తున్నాను. మా ఆయనకిచ్చిన మాట కోసం నాకెవరూ అడ్డు రాలేదు అనుకోకు నక్షత్ర. వచ్చిన వాళ్ళని మట్టు పెట్టుకుంటూ వచ్చాను. మీ అమ్మను ఆ కాంతమ్మను పక్కన పెట్టేయడం నాకు పెద్ద కష్టమేమీ కాదు.
థ్యాంక్ యూ అమ్మమ్మ. అలాగే నీ నిర్ణయంతో నాకు సహాయం కావాలి. ఏమిటది? ఇప్పుడు జరగబోయే మెహందీ ఫంక్షన్లో బావ నా చేతులకి మెహందీ పెట్టాలి. ఆ వసుంధర అడ్డు రాకుండా నువ్వే చేయాలమ్మమ్మా. వసుంధర చేతులకి మెహందీ పెట్టేవాళ్ళు వేరే ఉన్నారు. నువ్వు దిగులు పడకు. వంశీ నీ చేతులకి మెహందీ పెడతాడు. అల్లరి చేయకుండా బుద్ధిగా నడుచుకో. వంశీ బావ నా చేతికి మెహందీ పెడుతుంటే ఆ వసుంధర ఊరుకోదు. ఇంతకీ ఆ వసుంధర చేతికి మెహందీ పెట్టేది ఎవరమ్మమ్మా? టెడ్డీ